ఒక ముఖ్య ప్రకటన చేస్తున్నాను. త్వరలోనే అఖిల భారత ఓఫీరిస్ట్స్ సమావేశం, అఖిల భారత ఓఫీరిస్టుల మహాసభ, మొత్తం సేవకులు, సువార్థికులు, సంఘ కాపరులు, సాధారణ విశ్వాసులు, పైన ఓఫీర్ గారు, పైన యేసయ్య, కింద భూమి మీద నాకు ఓఫీర్ గారు మార్గదర్శకులు. యేసయ్య అయితే నాకు దేవుడు, నాకు రక్షకుడు. ఓఫీరయ్య గారు భూమి మీద నాకు మార్గదర్శకుడు అని నమ్మిన వారు, పసికూనలు మొదలుకొని పెద్దవారు వరకు, వీరు వారిని తేడా లేకుండా యేసయ్య నా రక్షకుడు, ఓఫీరయ్య గారు నాకు మార్గదర్శకుడు, నాయకుడు అనుకునేవాళ్ళు మొత్తం ప్రపంచమంతటి నుండి ఇక్కడ సమావేశపరచాలి హైదరాబాదులో అని ఒక శుభ సంకల్పం కలిగింది. మోర్ ఆర్ లెస్ లైక్ ది ఓఎం క్యాంపస్, ఆపరేషన్ మొబిలైజేషన్ క్యాంపస్లో జరిగినట్టుగా ఇంకా ఉన్నత స్థాయిలో. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ మన సేవ 3-4 రెట్లు పెరిగిపోయింది. కాబట్టి ఇంకా విశాలమైనటువంటి క్యాంపస్లో అద్భుత రీతిగా అఖిల భారత సత్యాన్వేషకుల మహాసభ, ఓఫీరిస్టుల మహాసభ, దీనికి మొత్తం ఢిల్లీ నుండి, హిమాచల్ ప్రదేశ్ నుండి, తర్వాత యూపీ నుండి, మహారాష్ట్ర నుండి, పంజాబ్ నుండి, ఒరిస్సా నుండి, అన్ని ప్రదేశ, కేరళ నుండి, తమిళనాడు నుండి, కర్ణాటక నుండి, 2 తెలుగు రాష్ట్రాల నుండి, అన్ని రాష్ట్రాల నుండి ప్రజలు రాబోతున్నారు. దాని కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ ప్రభు చిత్తం అయితే దసరా వెకేషన్లో పెట్టాలని ఒక సంకల్పము. ఎందుకంటే సమ్మర్ వెకేషన్ అయిపోయింది కదా, మళ్ళా సమ్మర్ దాకా ఆగలేము. ఎందుకంటే కొంచెం నాకు విశ్వాసులకు గ్యాప్ వచ్చేసింది. చాలామంది సేవకులు ఏం చేశారంటే, ఓఫీరయ్య గారంటే ఆయన చాలా ఆకాశమంత ఎత్తుండే మనిషి, మనం ఆయనకు ఫోన్ చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు, అసలు మాట్లాడొద్దు, పలకరించొద్దు, ఆయనంతటా ఆయనే ఉండాలి. ఆయనకు మనకును గొప్ప అగాధం ఉన్నది. మరి ఎవరు ఎటువైపు ఉన్నారో తెలియదు, కానీ అగాధం అయితే అని నేర్పించి పెట్టారు. అలా చేయకండి, వాళ్ళందరూ మిమ్మల్ని వెంబడిస్తున్నారంటే నా ద్వారా వచ్చిన సత్య ప్రత్యక్షమును బట్టే మిమ్మల్ని వెంబడిస్తున్నారు. అంతేగాని నాకు దూరం చేసి మీరు సాధించేదే ఉండదు. వాళ్ళను నాకు దగ్గర చేయండి, నా గ్రంథాలకు వాళ్ళని దగ్గర చేయండి. వాళ్ళు ఎంతగా నా గ్రంథాలు చదివి నా ఐడియాలజీకి వారు ట్యూన్ అవుతారో మీకు అంతగా దగ్గర అవుతారు అని ఎన్నోసార్లు నేను చెప్పా. అయితే మనోళ్ళకి ఒక భయం ఏంటంటే, ఓఫీర్ గారికి ఎక్కువ దగ్గర అయితే నన్ను దేకరేమో అని. అది అసలు సంగతి. కాబట్టి చాలా సంఘాలు మీరు డైరెక్ట్గా అయ్యగారికి ఫోన్ చేయొద్దు, మాట్లాడొద్దు, మా ద్వారానే చెయ్యాలి అని నేర్పించి పెట్టారు. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే అన్నట్టు, ప్రవక్త ఒక్కడే, ప్రవక్తకును విశ్వాసికి మధ్యవర్తి నేను అన్నట్టు నేర్పించి పెట్టారు. నేను దేవుణ్ణి కాదు, నాకు మీకు మధ్యలో ఇంకో మధ్యవర్తి అక్కర్లేదు. నేను మనిషినే, మీరు మనుషులే. మనిషికి మనిషి మధ్యలో మధ్యవర్తి ఎందుకు? డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. అయితే ఇలాగా దశాబ్దాలు గడిచిపోయేసరికి విశ్వాసులకి ఒక
నిర్లిప్తత, ఒక నిరుత్సాహం అనేది వచ్చేసింది. అంచేత సంఘాలన్నిటిని కూడా బలపరుచుకోవడానికి ఈ మహాసభను తలపెట్టాము. 3 దినాలు కనీసం ఉంటుంది. మంచి భోజనాలు పెట్టి, నేనే శ్రద్ధ తీసుకొని సమృద్ధిగా రుచికరమైన భోజనాలు పెట్టి, ఉండటానికి పడుకోవడానికి మంచి అకామిడేషన్ ఇచ్చి ఒక పండగ చేసుకుందాం. ఓఫీరిస్టుల పండగ సమావేశం ఒకటి. ఇది ముందు అసలు వైజాగ్లో పెట్టుకుందామని ప్రపోజల్ వచ్చింది. అయితే అసలు అందరికీ అవసరమైన సభ ఇది. ఒక్క ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కాదు, తెలంగాణ కూడా కలవాలి, అందరూ కలవాలనుకున్నప్పుడు అప్పుడు వెన్యూ షిఫ్ట్ అయింది. హైదరాబాదే బెస్ట్ అని. కాబట్టి అందరూ ప్రార్థన చేయండి. అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ కావాలి, అందరి యొక్క ప్రార్థనా సహకారం. ఇది చాలా పెద్ద ఇన్సిడెంట్, చాలా పెద్ద ఈవెంట్. కాబట్టి అందరి యొక్క ప్రార్థనా సహవాసము, సహాయము, అందరి యొక్క ప్రేయర్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, ఆర్థిక సహకారం కూడా కావాలి. అందుకే ఒక 2 నెలలు అవతలికి పెడుతున్నాం. ఎవరి మీద ఒత్తిడి ఏం చేయము, కానీ మీరు ఆలోచించుకొని ప్రార్థన చేసి తెలంగాణ, ఆంధ్ర, ఇతర రాష్ట్రాల్లో ఉండే సేవకులందరూ తమ సాయశక్తుల దీనికి ఆర్థికంగా సహకరించండి, ప్రార్థనలు చేయండి, మీ సంఘాల్లో ప్రార్థనలు చేయించండి. ఈ సందర్భంగా ఒక కమిటీ వేస్తాము. దాని కొరకు ఒక జూమ్ మీటింగ్ కూడా నిర్వహిస్తాం. అన్ని ప్రాంతాల అగ్రనాయకులతో జూమ్ మీటింగ్ నిర్వహించి కమిటీ వేసి ఫైనాన్సెస్ ఎవరు మెయింటైన్ చేస్తారు, అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు, గ్రౌండ్ మేనేజ్మెంట్, తర్వాత ఫుడ్ ఎవరు మెయింటైన్ చేస్తారు, ట్రాన్స్పోర్టేషన్ ఉంటే అదెవరు మెయింటైన్ చేస్తారు, అన్ని విషయాలు ఒక కమిటీ వేస్తాం. వెల్ ఆర్గనైజ్డ్గా దీన్ని జరిగించాలని ఆశ ఉంది. కనుక అందరూ ఈ విషయం జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థన చేయాల్సిందిగా మనవి. టెంటేటివ్లీ దాదాపుగా ఉజ్జాయింపుగా అక్టోబర్, కానీ అక్టోబర్లోనే అమెరికా కూడా, ఆస్ట్రేలియా కూడా వెళ్ళాలి. ఆస్ట్రేలియాకు కూడా సన్నాహాలు అవుతున్నాయి. మరి ఇది కాగానే వెళ్తానో లేకపోతే ఎలాగో తెలియదు. ఎనీవే, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు టేక్ ప్లేస్ సూనర్ ఆర్ లేటర్. ఏది ముందు ఏది వెనుకో అన్నీ జరగాల్సిన పనులు. అందరూ ప్రార్థన చేయండి దయచేసి. దేవుడు ఈ ప్రకటనను ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం.